రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఏర్లపల్లి సునీత వెంకటరెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలతో మమేకమైన అనుభవం తనకుందని, వార్డు సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రైనా అందుబాటులో ఉంటానన్నారు. 25 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానమే నా నిజాయితీకి నిదర్శనం. ఈసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, 16వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దానని భరోసా ఇచ్చారు. సునీతకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వార్డు ప్రజలందరికీ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మొన్న నుంచి నేను వార్డులలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని నేను గెలిచినాక వాళ్ళందరికీ కొంతమంది రోడ్లు లేదంటున్నారు, డ్రైనేజీ అంటున్నారు, కరెంటు అంటున్నారు. అన్నీ నేను తిరిగి సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఓటు వేసి నన్ను గెలిపించి నాతోటి ఆ పనులన్నీ చేయించుకుంటారని కోరుకుంటున్నాను. 16వ కాంగ్రెస్ పార్టీ నుంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదానికి సపోర్ట్గా ఉంటే గెలిస్తే పనులు అవుతాయని ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. వేరే దానికి వేసినా కూడా గవర్నమెంట్ లేదు, మేము ఏం చేయలేము అని అంటారు. కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాము, ఇప్పటికీ అన్ని పథకాలు ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కరెంటు 0 అకౌంట్ వచ్చింది, మళ్ళీ సన్న బియ్యము వస్తున్నాయి, బస్సులు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, బస్సు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ వచ్చింది. అట్లాగే ఇప్పుడు నాకు ఓటు వేసి గెలిపించి మాతోటి మీరు అన్ని పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి 16వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అందరి ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చేగుర్తుకి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 11వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో సీరియల్ నెంబరు 2ది ఉందండి. మన చేయి గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని ప్రజలందరినీ 16వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను.